అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి వంకాయ అండి. వంకాయలో మనము శనగపప్పు వేసి కర్రీ ప్రిపేర్ చేస్తామన్నమాట. చాలామంది వంకాయ అంటే తినడానికి ఇష్టపడరు. అయితే ఈ వంకాయలో కూడా మనకి చాలా మంచి పోషకాలు లాభాలు ఉన్నాయండి. ఈ కాంబినేషన్లో కర్రీ రైస్లోకి, టిఫిన్స్లోకి దేంట్లోకైనా బాగుంటుంది. అయితే ఇందులో ఉండే పోషకాల వివరాలు, కర్రీ తయారీ విధానం చూసేద్దాం ఇప్పుడు. ఇదిగోండి, వంకాయ శనగపప్పు కోసం నేను తీసుకున్న పదార్థాలు. శనగపప్పు అయితే ఒక కప్పుడు తీసుకున్నానండి. వంకాయలు 3 తీసుకున్నాను. దీంట్లోకి పచ్చిమిర్చి, దీంట్లో టమాటా వేసినా బాగానే ఉంటుంది. నేనైతే టమాటా వేయట్లేదు, వేయకుండా చేయొచ్చు, వేసినా కూడా బాగుంటుంది. అయితే పప్పు ఎప్పుడు కూడా మనము కడిగి నానబెట్టుకోవాలండి. కడిగి నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది అనమాట. మనకి టైం సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది. నేను పప్పు కడిగి నానబెట్టుకున్నానండి. కప్పుడు తీసుకుని కడిగి నానబెట్టాను. అలాగే రైస్ కూడా కడిగి నానబెట్టుకున్నాను. ఎందుకంటే రెండు నేను కుక్కర్లో పెట్టేసుకుంటాను. ఒక గిన్నెలో రైసు, ఒక గిన్నెలో పప్పును. ముందు పప్పు ఉడకబెడితే మనకి కూర ఈజీగా అయిపోతుంది కదండి. ఇప్పుడైతే పప్పు ఉడకబెట్టి తర్వాత వంకాయలు కట్ చేసుకుందాం. ఇదిగోండి, పప్పు కుక్కర్లో ఉడకబెట్టాను కదా, పప్పు ఉడికిపోయింది. అయితే వంకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేయాలండి. అవి నల్లగా చేదుగా అయిపోకుండా ఉంటుంది. దీంట్లోకి పచ్చిమిర్చి 2 చీలికలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు చిన్నగా కట్ చేశాను. ఇప్పుడు మనము పప్పులోకి వంకాయలు వేసి ఉడకబెడదాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేశాను, గిన్నె పెట్టాను. ముందుగా మనము ఈ వంకాయ ముక్కలు ఇందులోకి వేసేసుకుందామండి. ఉప్పు నీటిలో కొంచెం వాష్ చేసి దీంట్లోకి వేసేయండి. ఇవన్నీ కూడా వేసిన తర్వాత మనము కట్ చేసి ఉంచుకున్న ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ దీంట్లో వేసేద్దాం. ఇలా వెడల్పు దాంట్లో వండితే ఇది కలపడానికి బాగుంటుందండి. అలాగే దీంట్లో మనము పప్పులోకి పసుపు వేద్దాం, అలాగే సాల్ట్ కూడా వేసేద్దాం. కూరకు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను. ఇది వంకాయకి శనగపప్పుకి సరిపడా. అలాగే కొద్దిగా కారం ఎక్కువ అవసరం లేదు, మనం పచ్చిమిర్చి చేసాము, అలాగే ఎండుమిర్చితో తాలింపు చేస్తాం కాబట్టి 1/2 స్పూన్ కారం సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు మనం ఉడకబెట్టి ఉంచుకున్న పప్పు ఇందులోకి వేసేద్దాం. అంటే ఇది పూర్తిగా స్మాష్ అయ్యేలా ఉడకలేదు, చూడండి కొంచెం గట్టిగానే ఉంది. ఇలా అంటే కానీ మెత్తగా అవ్వట్లేదు కాబట్టి వంకాయతో పాటు మరలా ఉడికిన ఇది స్మాష్ అయిపోదు అనమాట. ఇప్పుడు మంట పెంచండి, హైలో పెట్టండి. ఇప్పుడు ఈ వాటర్ సరిపోదు, ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఇలా ఉడకనివ్వండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిన తర్వాత వంకాయలు బాగా ఉడికాక మనం పప్పు తాలింపు చేద్దామండి. ఈ లోపల ఇది ఉడికే లోపల తాలింపు కావాల్సిన దినుసులన్నీ రెడీ పెట్టుకోవాలి. వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంకా కొత్తిమీర ఇవన్నీ రెడీ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇవి వంకాయ ముక్కలు ఉడకనిద్దామండి. పప్పులోను మీడియంలో ఉడకనివ్వండి. మూత పెట్టేసుకుని పొంగిపోకుండా చూసుకుంటూ ఉడకబెట్టుకోవాలన్నమాట. నేను ఇలా వెడల్పు దాంట్లో నాకు ఇష్టం, ఇలా కలపడానికి ఈజీగా ఉంటుంది కదా, అన్నీ ఈవెన్గా తెలుస్తాయి ముక్కలు. అడుగు మెత్తగా అయిపోయి పై ఉడకకుండా అలా ఉండదని నేను ఇలా వెడల్పు దాంట్లో పెట్టుకుంటాను. ఒకవేళ మీకు లోతుది కావాలంటే మీరు ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు. లోతుగా ఉండే గిన్నెలో ఉడకబెట్టి తర్వాత తాలింపు చేసినా ఓకే, మీ ఇష్టం. అయితే ఉడకనిద్దాం. ఇదిగోండి, ఈ విధంగా వంకాయలాగా మెత్తగా ఉడకాలి. వంకాయ ఉడికింది, అలాగే పప్పు కూడా మనకి మెత్తగా స్మాష్ అయిపోలేదు. చూసారా, ఇలా బద్దల్లా ఉండాలన్నమాట. చూడడానికి బాగుంటుంది, మరీ స్మాష్ అయిపోకూడదు. చూసుకోండి, వంకాయ ఈ విధంగా ఉడికిన తర్వాత మనం తాలింపు చేసేయచ్చు. అయితే నేను పక్క పొయ్యి మీదకి దీన్ని షిఫ్ట్ చేసుకుని అప్పుడు యువతల తాలింపు చేస్తాను. ఇది అటు పెడతాను, ఇది ఇటు పెడతాను. ఓకే, తాలింపుకి కావలసిన పదార్థాలు ఇవిగోండి, అన్నీ రెడీ పెట్టుకున్నాను. వెల్లుల్లి అయితే నేను ఒలిసాను, వలకపోతే తొక్క మీరు చెదగొట్టాలి, పేలకుండా ఆయిల్లను. ఓకేనా, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అయితే కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను దీంట్లోనూ. పప్పే కదా, సరిపోతుంది. ఓకే అండి, ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా వెల్లుల్లి వేద్దాం. వెల్లుల్లి వేగిన తర్వాత
మిగిలి వేయచ్చు అన్నమాట. చూసుకోండి, వెల్లుల్లి తొక్క వలకపోతే మాత్రం చితగొట్టాలి, పేలుతాయి. ఓకే, అవి కొంచెం వేగాయి కాబట్టి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేద్దామండి. కొంచెం కొత్తిమీర బాగుంటుంది, పప్పులో కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే ఈ వంకాయ శనగపప్పులో టమాటా వేసుకోవచ్చు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను అవేమీ వేయకుండా ప్లెయిన్గా వండాలని ప్లెయిన్గా వండుతున్నాను. అయితే శనగపప్పు మాత్రం మెత్తగా స్మాష్ అయిపోకుండా బద్దలా ఉండేటట్టు మనం చూసుకోవాలన్నమాట. దీనికి ఈ కూరకి తాలింపులోనే టేస్ట్ వస్తుంది. సో మనం తాలింపు మాడిపోకుండా చక్కగా యాగనివ్వాలి. పప్పు ఐటమ్స్, కూరగాయలు అలాంటప్పుడు మనం ఆయిల్ తగ్గించుకోవాలండి. అదే నాన్ వెజ్లో ఎలాగో ఆయిల్ పడుతుంది, కారము, మసాలా, సాల్ట్ ఇవన్నీ ఎక్కువే పడతాయి కాబట్టి మనం పప్పు, కూరగాయలు వండినప్పుడు వాటిని తగ్గించుకుని బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. తాలింపు వేగిపోయిందండి. నేను ఇది యువతలో పెట్టేసి ఇందులో వేసేయడం. ఈ వంకాయ తినడం వల్ల మనకి బాడీలో ఎక్సెస్ పేరుకుపోయిన కొవ్వు కరిగిస్తుందటండి. వంకాయ కొవ్వు కరిగిస్తుందట, అలాగే రక్త ప్రసరణ బాగా జరిగేటట్టు చూస్తుందట. ఇందులో కూడా విటమిన్ B1, B2, B3, B6, B9 చాలా ఉన్నాయండి విటమిన్స్. అంటే కొంతమంది వంకాయ తినడానికి ఇష్టపడరు కదా, కానీ ఇందులో కూడా చాలా మంచి పోషకాలు ఉన్నాయండి మనకి. ఇందులో కూడా ఐరన్, కాల్షియము, మెగ్నీషియము, మాంగనీసు, ఫాస్ఫరస్, పొటాషియము ఇవన్నీ ఉంటాయట. సో కొంతమంది సెలెక్టెడ్గా కొన్ని వెజిటబుల్సే తింటారు, కొన్ని తినరు. కానీ ఇందులో ఉన్న పోషకాలు బీరకాయలో రావు కదండి. వంకాయలో ఉన్నాయి, వంకాయలోనే ఉంటాయి. బీరకాయలో ఉన్నాయి, బీరకాయలో ఉంటాయి. సో సెలెక్టెడ్గా నేను ఇది తిన్నాను అదే తింటానని కాకుండా అన్నీ మనం తింటే అన్ని రకాల ఆయా పోషకాలు దాంట్లో ఉండే అన్ని బెనిఫిట్స్ మనకు వస్తాయండి. ఇదిగో తాలింపు అయిపోయింది చూసారా. ఈ విధంగా మీరు సాల్ట్ చూసుకోండి, నాకైతే సరిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి ఫైనల్గా వేడివేడిగా మన వంకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. మరి వంకాయలో ఉండే పోషకాలు మనం వంట చేస్తూ మాట్లాడుకున్నాం కదా. అయితే కొంతమంది సెలెక్టెడ్గా కొన్ని కూరగాయలు తింటారు. అలా కాకుండా అన్ని కూరగాయలు మనం తింటే ఆయా పోషకాలన్నీ మనకు వస్తాయి. అంటే కొంతమందికి ఎలర్జీ ఉంటుంది, వంకాయ పడదు. అలాంటి వారు వంకాయ తప్పించండి. అలా ఎలర్జీ లేనివారు, ప్రాబ్లం లేనివారు నిరభ్యంతరంగా వంకాయతో కూడా అనేకమైన రకాలు, చాలా వెరైటీస్ మనము చేసుకోవచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.